హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా వాయిదా వేయవలసి వస్తుంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్త అవసరం. అధిక ఖర్చులు కనబడుతున్నవి. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. అలాగే ఈరోజు మీరు కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం ఉన్నందున స్నేహం చేసేటప్పుడు, పరిచయాలు ఏర్పరచుకునేటప్పుడు వారిని గమనించడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆర్థిక నష్టం కూడా కనబడుతుంది. ఉద్యోగ నష్టం కూడా కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించడం కొంత కష్టంగానే ఉంటుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే రావాల్సిన లోన్స్ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ఇక ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి, కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమతో కూడి కొన్ని పనులనైతే పూర్తి చేయగలుగుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీపై కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు అంతగా లాభించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పరిస్థితులు కొంత అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు కూడా శ్రమ పెరుగుతుంది. మహిళలకి మానసిక అశాంతి కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయంలో ప్రదక్షిణలు చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.